శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాదాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిఘననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. శృతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతశ్శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం బాధః పశుపతి జటా జౌటతటిని యయోర్లాక్షాలక్ష్మీః అరుణహరి చూడామణి రుచిః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. కళ్యాణానాం నిదానం కలిమల దహనం పావనం పావనానాం పాధేయం మోక్ష సిద్ధి ప్రథిత సుపదవీ ప్రాప్తయే ప్రస్థితస్య విశ్రామస్థానమేకం కవి వర వచసాం జీవనం జీవితానాం బీజం ధర్మద్రుమస్య ప్రభవతి భవతాం భూతయే రామనామా. కౌసల్యానయనేందుం దశరథ వదనారవిందమార్తాండం సీతా మానసహంసం రామం రాజీవలోచనం వందే. సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః గురూన్ శుశ్రూషయా వీరో ధనుషా యుధి శాత్రవాన్. భర్జనం భవ బీజానాం అర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామేతి కీర్తనం. సకృత్ ప్రణత రక్షాయాం సాక్షీ యస్య విభీషణః సాపరాధ ప్రతీకారః స శ్రీరామో గతిర్మమ. న జానే జానకీ జానే రామత్వన్నామ వైభవం సర్వేషో భగవాన్ శంభుర్వాల్మీకి వేత్తి వా నవా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ విధంగా మరుసటి రోజున జరగబోయే పట్టాభిషేకం సందర్భంగా శ్రీరాముడు ఉపవాసాధికాలైన ఏ కార్యక్రమాలు నిర్వహించుకోవాలో అవన్నీ చెప్పి శ్రీరాముణ్ణి పంపించిన తర్వాత వశిష్ఠుడితో అంటున్నాడు దశరథ మహారాజు. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే పట్టాభిషేకం అనే ఆలోచన మహారాజు మనసులో వచ్చిన క్షణం దగ్గర నుంచి ఈ క్షణం వరకు సర్వ విషయాలు తానై చిన్న విషయాలు, అతి స్వల్పమైన విషయం దగ్గర నుంచి అతి ముఖ్యమైన విషయం దాకా అన్నీ ఆయనే ఎవరెవరికి ఏ ఏ విధంగా పురమాయించాలో ఆ విధంగా చెప్తూ ఇది చేయండి అది చేయండి అని ఆయన అందరినీ ఆజ్ఞాపించాడు. తాను చెయ్యడు, చెప్పటం వరకే. ఆ చెప్పటంలో లోటుపాట్లు కానీ అసమర్థత కానీ ఉంటే అప్పుడు ఇక చేయవలసిన వారు స్వాతంత్ర్యం అవలంబిస్తారు. అది సుపరిపాలన అనిపించుకోదు. అందుకే ఇక్ష్వాకు వంశీయుల గొప్పతనాన్ని రామాయణం చెప్తున్నది. రాజు అయిన వాడు ఇలా ఉండాలి, అన్ని విషయాలు తెలియాలి. కాళిదాసు రఘువంశం రాసింది కూడా ఆ ఉద్దేశంతో. సరే, విష్ణుతత్వం అదే.
విష్ణుతత్వం ఏమిటి? వ్యాపనశీలం విష్ణుతత్వం. వ్యాపించి ఏం చేయాలి? వ్యాపించి ఊరుకుంటే సరిపోతుందా? ఆ శోభ ఉండాలి. ఆ శోభ కళ, జీవ కళే లక్ష్మీదేవి. ఆ రెండు కలిసే ఉంటాయి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి కలిసే ఉంటారు. విడివిడిగా ఉండరు, ఉండే ప్రసక్తి లేదు. విష్ణుతత్వం ఏమిటి? ఆ సృష్టిని వికసింపజేయటం, దానికి శోభను కలిగించటం, అంతవరకు. ఆ తర్వాత అది ఆ పోయేది పోతూ ఉంటుంది, మళ్ళీ దాని స్థానంలో వచ్చేది వస్తూ ఉంటుంది. ఇది సృష్టి నియమం. కాబట్టి చతుర్భుజత్వం కూడా అందులో భాగమే అన్నమాట. సరే, ఇప్పుడు అంటున్నాడు వశిష్ఠుడితో దశరథుడు, ఓ మహర్షి, మీరు శ్రీరామ భవనానికి వెళ్ళండి. వాళ్ళతో అక్కడ ఆ కోడలతోటి, మా కుమారుడితోటి కూడా ఉపవాసాది వ్రత నియమాలు పాటింపజేయండి. అందువల్లనే వారికి శ్రేయసో రాజ్యలాభం కలుగుతుంది. వశిష్ఠుల వారు సరే అన్నాడు. ఆయన వేద విదాంబరుడు కదా, ఆయన పూజ్యుడు, పైగా మంత్ర విద్యా కుశలుడు కూడా. బ్రాహ్మ యోగ్య రథం అధిరోహ్య, బ్రాహ్మణుడు బ్రహ్మనిష్టాపరుడైన వాడు, సత్వగుణ ప్రధానుడైన వాడు, మహర్షి శబ్ద వాచ్యుడు, పురోహిత వృత్తిలో ఉన్నవాడు రాజసాన్ని ఉట్టిపడేటటువంటి రథాన్ని అధిరోహించకూడదు. అయితే అసలు రథం అధిరోహించకూడదా? అధిరోహించవచ్చు. ఆ రథాల్లో తేడాలుంటాయి. బ్రాహ్మ్యాన్ని ప్రతిబింబించేటటువంటి ఆ రథాన్ని ఆయన శ్రీ వశిష్ఠుడు ఎక్కి శ్రీరామ భవనం చేరుకున్నాడు. ఆ రామభవనం ఎలా ఉంది? పాండురాభ్రఘన ప్రభం, తెల్లటి మేఘాలు ఎంత కాంతితో తలతల్లాడుతూ ఉంటాయో శ్రీరామ భవనం అలా ఉంది. భవనాన్ని వర్ణించడంలో కూడా మహర్షి అద్భుతమైన పోలిక. పాండురాభ్ర, తెల్లని మేఘం, అది శాంతికి, శమదమాది వైరాగ్య భావానికి చిహ్నం. ఆయన శరీరం నీలమేఘశ్యాముడు, ఆయన భవనం స్వచ్ఛంగా తెల్లగా ఉంది. అది 3 కక్షల్ని దాటి లోపలికి వెళ్ళాడు వశిష్ఠ మహర్షి. అంత వివరంగా చెప్తున్నాడు వాల్మీకి. ఆ 3 కక్షలు ఏమిటి అంటే, ఇప్పుడు మనం కూడా దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ప్రాకారాలు దాటుకుని గాలిగోపురం దాటి, వెండి గోపురం దాటి, వెండి వాకిలి, బంగారు వాకిలి, ఇలాగా కక్షలు దాటి లోపలికి వెళ్తాం. ఇది రాముడు ఎక్కడ ఉంటే అది వైకుంఠమే. కాబట్టి విష్ణు ఆలయంలోకి, కృష్ణ ఆలయంలోకి, మరి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం అనే భావన ప్రబలంగా అసలు ఆ ప్రారంభం నుంచి కూడా కలిగితే ఇంకా మంచిది. వైకుంఠంలోకి వెళ్తున్నాము అనేటటువంటి ఆలోచన కలగాలి. అందుకే ఈ రామాయణ కథ, ఈ వర్ణన, రాముని యొక్క ధామం అది వైకుంఠ ధామం. అది 3 కక్షలు దాటి లోపలికి వెళ్ళాడు ఆయన. దేవాలయంలో మనం ప్రవేశించే విధంగా ఆ స్ఫురణతో, ఆ భావంతో, ఆ అంకిత భావంతో మనం లోపలికి వెళ్ళాలి. వెళ్ళి ఆ ఎదురుకుండా కనిపించే స్వామిని సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువే అని భావించి నమస్కారం పెట్టుకోవాలి. మనస్సుని ఆయన పాదాల మీద సమర్పణం చేసుకోవాలి. ఇదంతా ప్రయత్నపూర్వకంగా సాధించుకోవాలి. ఈ కనిపిస్తున్న దేవాలయాలు, వాటి మర్యాదలు, ఇవన్నీ ఒక ఆలంబనంగా తీసుకోవాలి. ఈ ఆలంబనానికి ప్రేరేపణ ఎక్కడ ఇప్పుడు కలుగుతోంది మనకి? రామాయణంలో వాల్మీకి మహర్షి కలిగిస్తున్నాడు. ఎంతటి అద్భుతమైన రచన రామాయణమో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అది వైకుంఠమే. వశిష్ఠ మహర్షి పెడుతున్నాడు అంటే సనక సనందనాథులు ప్రవేశిస్తున్నారు. దానికి అడ్డం కల్పించాడు జై విజయులు. వాళ్ళకి తెలిసి ఉండి కూడా అది ఒక నాటకం. అది కూడా మహావిష్ణువు ఆడిన నాటకమే. అయితే నిత్యం సన్నిహితంగా ఉండే భక్తులు పాపం వాళ్ళకి ఏం కర్మ కాలిందని వాళ్ళతో సనక సనందనాథులకి శాపాన్ని ఇప్పించి వాళ్ళని తీసుకెళ్లి భూలోకంలో పడేసి ఇదంతా జరగటం, ఇది మనకి గుణపాఠం నేర్పటానికి స్వామి చేసినటువంటి అవతార ప్రారంభ కథ. అది వాల్మీకి రమ్యంగా, రమణీయంగా మనకి చెప్పాడు. అందులో మనం అనుసరించాల్సిన మార్గాన్ని గురించి కూడా ఆయన చెప్తున్నాడు. అప్పుడు శ్రీరాముడు వశిష్ఠ మహర్షి వస్తున్నాడని వెంటనే ఆయనకి తెలియంగానే ససంభ్రమ
సంభ్రమంతో, కలవరపాటుతో, తత్తరపాటుతో అది మానార్హుడైనటువంటి మహర్షిని సత్కరించడానికి తన నివేశన నుంచి బయటకు వచ్చాడు స్వామివారు. అది గమనించి వశిష్ఠుడు, మనం ఎక్కడైనా సరే శ్రీరాముడు అనుకునే కంటే మహావిష్ణువు అనుకోవటం మనకు తెలుసు. రాముడే మహావిష్ణువు అని కానీ రాముడికి తెలుసునా ఆయన ఆ కథ కోసం అలా చెప్పాడు. ఆ విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. మనకు కావాల్సింది మన ముక్తి, మన దారి, మన మార్గం, మన మోక్షం, ఇవి మనకు కావాలి కాబట్టి మనం ఇలా భావించుకోవచ్చు. ఆయన ఆ నివాసంలో నుంచి బయటకు వచ్చి వశిష్ఠుడు ఆయన ఆ సంభ్రమాన్ని తగ్గించడానికి ఈయన కూడా అంతే సంభ్రమంతో కుశల ప్రశ్నలు ఈయనే వేశాడు. కుశల ప్రశ్నలతో సంభావ్య అభిప్రసాద్యచ ఆయనలో ఉన్నటువంటి ఆ కంగారును తగ్గింపజేశాడు వశిష్ఠ మహర్షి. శ్రీరాముడిని ప్రసన్నుణ్ణి గావించాడు, ఆ తత్తరపాటు తగ్గించాడు. ఇది ఎంత ఎంత సున్నితమైన విషయాల్ని కూడా మన దృష్టికి తీసుకురావటానికి వాల్మీకి మహర్షి ప్రయత్నం చేస్తున్నాడో అర్థమవుతోంది. దీన్నే ఆధునిక పరిభాషలో సైకాలజీ, ఆ మనస్తత్వ శాస్త్రం. ఇక్కడ మానవ మనస్తత్వం ఇలా ఉంటుందని వాల్మీకి చూపిస్తున్నాడు. దీన్ని మనం భగవదర్పితంగా భావించుకోవాలి తప్ప ప్రాపంచికమైనటువంటి సంబంధంతో దీన్ని మనం చూడకూడదు. ఎందుకని? మనం ముముక్షువులం కాబట్టి అంటున్నాడు. ఇక్కడ రాముని ప్రసక్తి ఉన్న ప్రతి అంశంలోనూ మనం సాధనా మార్గాన్ని చూసుకోవాల్సిందే. రామ అనే పదం ఎక్కడొచ్చినా సరే మనకు కావాల్సింది సాధనా మార్గం. ఆయన మాట, ఆయన హావభావాలు, ఆయన ప్రవర్తించిన విధానం, ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకోవలసిందే. గమనించుకుని హృదయంలో ప్రతిష్ఠించుకోవలసిందే. ఇదే రామాయణం యొక్క అధ్యయనం. అప్పుడు వశిష్ఠుడు రాముడితో ఇలా అంటున్నాడు, ప్రసన్నస్తే పితా రామ యౌవరాజ్యం అవాప్స్యసి. ప్రసన్నస్తే పితా రామ, శ్రీరామ నీ 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 తండ్రి గారు నీ పట్ల ప్రసన్నుడుగా ఉన్నాడయ్యా. యువరాజ్యం అవాప్స్యసి, నువ్వు యువరాజ పదవిని పొందబోతున్నావు. ఉపవాసం భవానద్య కరోతు సహసీతయా, అమ్మవారితో కలిసి నువ్వు ఈ పూట ఉపవాసం ఉండు. ప్రాతస్వామభిషేక్తాహి యవరాజ్యే నరాధిప, నీకు రేపు ఉదయమే నీకు పట్టాభిషేకంలో నిన్ను యువరాజ పదవిలో ఆయన కూర్చోబెట్టబోతున్నాడు. ఎవరు? నరాధిప అంటూ మంత్రపూర్వకంగా వారికి ఉపవాసాది వ్రత దీక్షని ఇప్పించాడు. అంటే మరి ఉపవాస వ్రత దీక్ష ప్రారంభమైంది, మరి పట్టాభిషేకం జరగలేదు కదా. మనకి అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి. ఆ అనుమానాలు కనుక సరైనవైతే సరైన జవాబులు మనకు వెంటనే ఆ రామాయణమే అందిస్తుంది జవాబు. కుశంకలైతే రామాయణం సరైన జవాబు ఇవ్వదు. ఈ దీక్షల ఫలితం ఏమిటి? మరి ఈ దీక్ష వృధాగా పోతుందా? మర్నాడు పొద్దున్న యువరాజు కావలసిన మహానుభావుడు నారచీరలు ధరించి వనవాసానికి వెళ్తున్నాడు కదా. అంటే ఈ ఉపవాసాలు అందుకే అనుమానం లేదు. అందులోనూ ఆయన భగవంతుడు కదా. ఈ దీక్షల ఫలితం ఏమిటి అనే సంశయం. దీనికి సమాధానం ఏం చెప్పాలి? మహర్షి ఇచ్చిన దీక్ష ఊరికే పోదు. ఇది మనం చెప్పుకోవాల్సిన జవాబు. ఆయన కులగురువు, వంశ పురోహితుడు కదా. కాబట్టి రాక్షస బాధ నివారణ కోసమే ఆయన మనస్సులో, అయితే సంకల్పం ఏం చెప్పాడు? సంకల్పం ఏదైనా కావచ్చు. ఆ సంకల్పంలో కూడా బహుశా ఈ రాక్షస బాధ నివారణే చెప్పి ఉన్నాడేమో అని అనుకోవాలి. దోషం ఏముంది దాంట్లో? వ్రత దీక్ష ఉపయోగించిందని మనం భావించవచ్చు. సరే, వశిష్ఠుడు వాళ్ళకి వ్రత దీక్ష విధానాన్ని అందించి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతసేపు శ్రీరాముడు తన స్నేహితులతో గడిపి ఇష్టాగోష్ఠి సంభాషణ జరిపి వాళ్ళని కూడా వీడ్కొలిపి అంతఃపురంలోకి ప్రవేశించాడు. రామ మందిరం నుంచి వీడ్కోలు పుచ్చుకున్న వశిష్ఠుడు ఎక్కడికి వెళ్ళాడు? రాజమార్గంలో వెళ్తూ ప్రజల ఆనందోత్సాహాల్ని గమనించాడు. ప్రజల ఆనందోత్సాహాలు అవి ఎలా ఉన్నాయి అంటే,
బృంద బృందైరయోధ్యాయాం రాజమార్గా సమంతతః బభూరభిసంబాధాః కుతూహల జనైర్వృతాః. అభిసంబాధాః, రాజమార్గాలన్నీ జనంతో క్రిక్కిరిసిపోయినాయి. అయోధ్య నగరంలో రాజమార్గాలన్నీ పట్టాభిషేక మహోత్సవాన్ని చూడడానికి దూర దూర ప్రాంతాలను వచ్చేశారు. అప్పుడే ఎప్పుడు అభినందిందో పొద్దున్నే మొదలైంది వ్యవహారం అంతా, అప్పుడే వచ్చేశారు ప్రజానీకం అంతా. అంత ఉత్సుకతతో ఉన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారు. తర్వాత సముద్ర తరంగంలాగా అహమహమికతో ఒకరినొకరు త్రోసుకుంటున్నారు. జన సందోర్మి సంఘర్ష హర్షస్వనవత్తదా బభూవ రాజమార్గస్య సాగరస్యేవ నిస్వనః. ఒక మహా సముద్ర ఘోష ఎలా ఉందో ఆ రాజమార్గాల్లో ఉన్నటువంటి జనఘోష అలా వినిపిస్తోంది. అంతమంది జనం వచ్చారన్నమాట. సిక్త సంహృష్ట రథ్యాః హి తదహర్వనవాలిని వనమాలిని ఆసీదయోధ్యా నగరీ సముచ్ఛ్రిత గృహధ్వజా. ప్రతి గృహం మీద ధ్వజాలు పతాకాలు ఎగురుతున్నాయి. సిక్త సంహృష్ట రథ్యాః, రథ్యలన్నీ ఎక్కడికక్కడ నీళ్లు చల్లి కళాపులు చల్లి అందంగా ముగ్గులు వేసి ఎవరు ఎంత చక్కగా అలంకరించగలరో అంత అందంగాను, వాళ్ళ సంతోషం యొక్క ఉత్కటమైన సంతోషం. తదహ ఆరు ఆ పగలంతా వనమాలిని ఆసీదయోధ్యా నగరి, ఆ నగరం అంతా శోభాయమానంగా వెలుగొందిపోతోంది. తదాఖ్యయోధ్యా నిలయ సస్త్రీ బాలాబలోజన రామాభిషేకమాకాంక్షన్ ఆకాంక్షతు ఉదయం రవే. అందరూ కూడా రవేహ ఉదయం ఆకాంక్షతు, సూర్యోదయం ఎప్పుడవుతుందా, అసలు వాళ్ళకి నిద్ర లేదు ఆ రాత్రి. అప్పుడు ఆయన ఏం చేశాడు, వశిష్ఠ మహర్షి దశరథుని దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడు. ఉపవాస దీక్షను ఇచ్చారా అని దశరథుడు అడిగితే వశిష్ఠుణ్ణి అప్పుడు ఆయన అలాగే చేశాను మహారాజా అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత గురుణాత్వభ్యనుజ్ఞాతో మనుజౌఘం విసృజ్యతం వివేశ అంతఃపురం రాజా సింహో గిరిగుహామివ. అక్కడికి రాజు ఆ పొద్దు నుంచి మొదలెట్టినటువంటి కార్యక్రమం నుంచి కొంత విశ్రాంతి దొరికి ఆయన ఆ గురునాత్వ అభ్యనుజ్ఞాత, గురువు అయిన వశిష్ఠుడి దగ్గర సెలవు తీసుకుని మనుజౌఘం విసృజ్య, అక్కడ వచ్చినటువంటి మంత్రులు సామంతులు దండనాథులు ఋషులు మహర్షులు వీళ్ళందరి పురోహితులు అందరి యొక్క దగ్గర సెలవు తీసుకుని అంతఃపురం వివేశ రాజా, రాజుగారు అంతఃపురంలో అది ఎలా ఉంది, సింహో గిరి గుహామివ, సింహం తన నివాసమైన గుహలోకి వెళ్తున్నాడు. ఇంతవరకు దశరథునికి ఏ విధమైనటువంటి అభ్యంతరం కానీ ఆయన పరాక్రమంలో కీర్తిలో మరి ఆయన అనుకున్న విషయంలో ఏమాత్రం ఇంత కూడా ఎక్కడా లోటు కనపడలేదు. అది ఆయనకి సంపూర్ణమైనటువంటి సంతృప్తిని కలిగించింది. ఇక ప్రజల ఆనందోత్సాహాలు ఎలా ఉన్నాయి, అక్కడ వశిష్ఠ మహర్షి వెళ్ళిపోయిన తర్వాత రామ స్నాతో నియతమానస, మర్నాడు ఉదయం ఆయన లేచాడు. ఇప్పుడు మర్నాడు ఉదయంలోకి వెళ్తున్నాం, మళ్ళీ మనం ఈ రోజులోకి రావాల్సి ఉంటుంది. అయితే మధ్యలో ఈ ప్రజల ఆనందోత్సాహాల్ని ఒక్కసారి గమనించి, అంటే 6వ సర్గంతా ప్రజల ఆనందోత్సాహాలే వర్ణించాడు మహర్షి రామాయణంలో. రేపు మరుసటి రోజు ఉదయానికి వెళ్ళి మళ్ళీ ముందు రోజుకు మనం రావాలి కదా, అలా తీసుకొచ్చాడు ఆయన. ఇది అంత అద్భుతమైన సంవిధానం. అసలు రామాయణం మనం వేరే ప్రత్యేకించి రామాయణం యొక్క రమణీయత్వం దేనిలో ఉంది అంటే మొట్టమొదట వాల్మీకి యొక్క రచనా విధానంలో ఉంది. అది మనం అడుగడుగు చెప్పుకుంటూనే ఉన్నాం. రామస్నాతో నియత మానస సహ పత్నియా విశాలాక్ష్య నారాయణముపాగమతు ఉపాసించును. విశాలాక్ష్య పత్నియా సహా, అమ్మవారి కళ్ళు ఇంతంత ఉంటాయి, పెద్ద విశాలమైన కళ్ళు. అంత విశాలమైన కళ్ళతో ఆవిడ ప్రపంచాన్ని చూస్తున్నది కాబట్టే, సత్స్వరూపిణి కాబట్టే ప్రపంచం ప్రతి క్షణం ఇలాగా ఆమె విశాల నేత్రాలే ప్రపంచాన్ని, అద్భుతమైన విషయం, అద్భుతమైన భావన అమ్మవారి అందుకనే విశాలాక్ష అనే విశేషణం.
ప్రతి విశేషణం సాభిప్రాయమే. అమ్మవారి యొక్క ఆ విశాలమైనటువంటి కనులు ఈ లోకాన్ని చూడటం వలననే లోకం ఇలా సుభిక్షంగా ఉంటున్నది. అటువంటి విశాలాక్షియ ధర్మపత్నియ నారాయణం ఉపాగమతో ఉపాసించాడు, సేవించాడు. అంటే ఎవరిని సేవించాడు ఆయన? శ్రీ మహావిష్ణువుని. తానేగా శ్రీ మహావిష్ణువు తనని తానే సేవించుకున్నాడు. కాళిదాసు మహా కుమార సంభవం అని చెప్తూ పరమేశ్వరుడు తపస్సు చేశాడు. ఎవరిని గురించి తపస్సు చేశాడు? తనని గురించి తానే తపస్సు చేసుకున్నాడు అని చెప్పాడు. ఈయనకి వేరే అసలు ఇంకో దీనికి అంతరార్థం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. నారాయణుడు నారాయణున్నే ఉపాసించాడు అంటే అర్థం ఏమిటి అంటే, సర్వం బ్రహ్మమయం జగతు, సర్వం విష్ణుమయం జగతు, విశ్వం విష్ణు, విష్ణువే విశ్వము, విశ్వమే విష్ణువు, ఇంకా వేరే లేదు. విశ్వం అనేది వేరే లేదు. ఎవరున్నారు? విష్ణువే ఉన్నాడు. విష్ణువు వేరే లేదు. ఈ జగత్తే విష్ణువు. ఈ రెండింటికి అవినాభావ సంబంధాన్ని చూడగలిగిన నేర్పు సంపాదించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరిని ఉపాసిస్తున్నారు? తనని తానే ఉపాసించుకుంటున్నాడు. జ్ఞానం జ్ఞానాన్నే ఉపాసించుకుంటోంది. ఇది బాగానే ఉంది. శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి హోమ కార్యం నిర్వహించాడు. హోమం చేయగా మిగిలినటువంటి హవిస్సుని ప్రసాదంగా స్వీకరించాడు. వాగ్యత సహ వైదేహ్య భూత్వా నియతమానస. అది శ్రీరాముని యొక్క నియత మానసత్వం అంటే. సాధారణంగా లోకంలో సాధారణ మనుషులకి ఆ విధమైన భక్తి సంబంధమైన పూజా సంబంధమైన కార్యక్రమాలు అస్మదాదులు, మొహమాటం లేదు చెప్పుకోవాలంటే, అస్మదాదులతో సహా అటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు మనం ఏ పుష్పం వేస్తున్నాం, ఏది చేస్తున్నాం, ఏ ఫలితం, ఇటువంటి వాటి మీదకే దృష్టి పోతుంది తప్ప ఇక్కడ రాముడి నుంచి నేర్చుకోవలసింది ఇదే రామాయణం. అందుకే శిరోధార్యం. నియత మానస, నియతమైన మనస్సుతో ఆయన శ్రీమత్యాయతనే విష్ణువాలయానికి వెళ్ళి, ఆయన ఉన్నదే విష్ణువాలయం కాబట్టి అయినా సరే ఆయన లోక ధర్మాన్ని రక్షించటం కోసం అలా చెప్తున్నాడంటే మనం కూడా ఆ దారిలో వెళ్ళాలని వాల్మీకి యొక్క అభిప్రాయం. విష్ణో శిష్యే నరవరాత్మజ. ఆయతనే అంటే విష్ణు మందిరం అని అర్థం. వేకుజామున మేల్కొన్నాడు. తత్ర శృణ్వన్ సుఖావాచ సూతమాగధవందినాం. ఆయన మేల్కొనేసరికల్లా కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఆ శ్లోకాన్ని ఆదిగా చేసుకుని ఎటువంటి సుప్రభాత శ్లోకాలు, అద్భుతమైన సుప్రభాత శ్లోకాలు లోకంలో మనకి వ్యాప్తిలోకి వచ్చినాయి. మనం అవన్నీ చదువుకునేటప్పుడు ఈ దృశ్యమే. ఏ దృశ్యం? తన భవనంలో పట్టాభిషేకం జరుగుతుందని చెప్పిన రోజు ఉదయమే నిద్ర మేల్కోవటానికి ముందే ఆయన్ని మేల్కొల్పినటువంటి వంది మాగధుల స్తోత్ర పాఠాలు ఎలా మేల్కొల్పునాయో ఆ దృశ్యం మన మనసులోకి రావాలి. సుప్రభాతం ఎక్కడ విన్నా, ఎప్పుడు విన్నా, ఏ ఆలయంలో విన్నా ఇదే భావం కలగాలి. సూతమాగధ వందినాం. ఆయన ఆ మాటలు ఆ స్తుతులు విన్నాడు. పూర్వాం సంధ్యాం ఉపాసీన జజాపయతమానస. జజాప జపించాడు. ఏమిటా జపం? గాయత్రి జపం. మరి సంధ్యాం ఉపాసీత, సంధ్యోపాసన, సంధ్యావందనం అంటే గాయత్రి మంత్ర జపమే కదా. గాయత్రిని జపించాడు. అదే రామ గాయత్రి. గాయత్రి స్వరూపమే రాముడు. కాదు మేము అలా అనుకోలేము, అమ్మవారు అనుకోండి. అమ్మవారు అయ్యవారు అనే భేదం లేదు. ఈ దృష్టి బాగా శరీరగతం అయిపోవాలి, రక్తగతం, మధ్యాగతం, అస్థిగతం అయిపోవాలి. లేకపోతే మనం ఎప్పటికీ ఈ ద్వంద్వాల్లోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. పూర్వాం సంధ్యాం ఉపాసీన జజాప యతమానస. గాయత్రిని జపించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? విమల క్షౌమ సంవీత. చక్కటి పట్టు వస్త్రాలు ధరించి బ్రాహ్మణుల స్వస్తి వాచన, వాళ్ళు రెడీగా వచ్చి నుంచున్నారు అక్కడ. మనం ఈనాటికి దేవాలయాల్లో ఈ మర్యాదలు చూస్తున్నాం. అద్భుతమైన విషయాలండి. స్వస్తి వాచనాలన్నీ చక్కగా చిరునవ్వుతో స్వీకరించాడు. ఆ బ్రాహ్మణుల పుణ్యాహ వచన వేద ఘోషలు, నగరంలో తూర్య ఘోషలు, అయోధ్య అంతటా మారుమురోగిపోయినాయి.
ప్రజలు నగరాన్ని చక్కగా అలంకరించారు. అంతటా ధ్వజ పతాకాలు ఎగరేశారు. నటీనటులు చక్కని దృశ్యాలు ప్రదర్శిస్తున్నారు. ఎవరి పనుల్లో వాడున్నారు. ఇవాళకి కూడా తిరుపతి కొండ మీద స్వామివారు ఊరేగుతుంటే ఎంతమంది, ఇదిగో ఇప్పుడు చెప్పినవి ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఎక్కడి వీటికి మూలమేది? రామాయణం. రామాయణంలో చెప్పబడిన ఆచారమే ఈనాటికి సర్వత్రా అమలు జరుపబడుతూ ఉన్నది. ఇది నిస్సంశయమైనటువంటి విషయం. అయితే మనం సమన్వయపరుచుకోవాలి. అది ఆ నేర్పు మనకుంటే చాలు, మనం గట్టెక్కిపోతాం. ప్రజలందరూ మురిసిపోతున్నారు. పట్టాభిషేకానంతరం భద్రగజం మీద రాముడు ఊరేగే సమయంలో, ఇప్పుడు స్వామివారు ఊరేగుతుంటారు కదా కళ్యాణానంతరం. ఎక్కడ? భద్రాద్రి. అనేక పుణ్యక్షేత్రాలు ఇక్కడ అక్కడ అని మనం పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతటా కూడా స్వామివారు ఊరేగుతూ ఉంటారు. అది విష్ణువా, శివుడా, కృష్ణుడా, మరి ఇవి కాదు ప్రధానం. స్వామివారు ఊరేగారా లేదా అంతే. ఒకవేళ పొద్దుగుంకితే ఆ చీకట్లను పోగొట్టడానికి వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడు స్వామివారి పట్టాభిషేకం అయిపోయి ఆయన భద్రగజం మీద ఊరేగుతుంటే, ఆ ఊరేగటం కొంచెం ఆలస్యమైతే మరి ఆయన కనపడ్డ కదా అని రజ్జలకి ఇరువైపులా దీపవృక్షాలు పెట్టారట. అంటే దీపాలు పెట్టారు. ఈ విధంగా నానా దేశాల నుంచి వచ్చినటువంటి జనవాహినుల సంచారం చేత ఆ నగరంలో ఏర్పడిన మహాధ్వని సాగర ఘోషని తలపిస్తూనే ఉన్నది. ఇప్పుడిక మనం అసలైనటువంటి కథా సంవిధానంలోకి ప్రవేశించబోతున్నాం. అది ఏమి అంటే, ఇప్పటి వరకు 6 సర్గలు జరిగాయి. గచ్చతా మాతుల కులం అని ప్రారంభించి భరతుడు శత్రుఘ్నుణ్ణి తోడ్కొని మేనమామ ఇంటికి కేకయ్య దేశానికి వెళ్ళడం, తనకి తన 4 కుమారులపై సమాన ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ దశరథుడికి మాత్రం శ్రీరాముడు అంటేనే ప్రాణమని, దానికి కారణం ఏమి అంటే ఉదీర్ణుడైన రావణుణ్ణి వధించడానికి దేవతలు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువే రాముడుగా అవతరించాడు కాబట్టి అని ఆయనకి అది పురోహితులు చెప్పారు, అందరూ చెప్పారు. వశిష్ఠుడికి ఆ విషయం రూఢిగా తెలుసును అని వాల్మీకి చెప్తూ, తల్లి అయిన కౌసల్య కూడా శ్రీరాముడిని కొడుకుగా పొంది ఆనందించిందని చెప్పారు కదా. మొదటి నుంచి జరిగిన విషయం చెప్పుకొస్తున్నాం. ఈ 6 సర్గల్లో శ్రీరాముడి గుణాలని సవిస్తరంగా వర్ణించారు కదా. ఆ వర్ణంలో ప్రవృత్తిని ఉద్బోధించే గుణాలు చెప్పుకున్నాం, నివృత్తిని ఉద్బోధించే గుణాలు కూడా చెప్పుకున్నాం. మన మానవాళికి ఆ 2 ఆదర్శప్రాయమే అనే విషయం కూడా చెప్పుకున్నాం. అటువంటి శ్రీరాముడు తమ అందరికీ నాథుడు కావాలి అని తమేవం వ్రత సంపన్నం అప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం నాదం అకామయత మేదిని, అటువంటి మహానుభావుడే తనకు భర్త కావాలి అని మేదిని అంటే ఇక్కడ ప్రజలంతా భావించారు అని తెలుసుకొని దశరథుడు ఇంత మనసులో ఆయనకి జరుగుతూనే ఉంది. శ్రీరాముడికి రాజ్యాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. మంత్రులతో సమాలోచన చెయ్యగా వారంతా వెంటనే సరే అన్నారు. జనకుడు కేకయ్య రాజుని మినహా, మరి జనకుడిని కేకయ్య రాజుని ఇద్దరిని మినహా మిగతా అందరినీ ఆహ్వానించాడు. ఆ అద్భుతమైన బ్రహ్మాండమైన ఇంద్ర సభ లాంటి సభ జరిగింది. ఆ సభలో తన మనోరథాన్ని వెల్లడించడం, అందరూ సరే అనటం, ఆయన నిర్ణయాన్ని సమర్థించడం, అందరూ వాళ్ళ నిర్ణయానికి ఈయన సంతోషిస్తూనే నా పరిపాలన మీకు సంతృప్తి కలగలేదా అని అడగటం, అందుకు వాళ్ళు శ్రీరాముడే రాజు కావాలి అని మీరు ఎందుకు కోరుకుంటున్నారో, ఆయన గుణాలను బట్టి కోరుకుంటున్నారా, నా పాలన మీకు నచ్చలేదా అని ఆయన ఒక చిన్న సమాషాగా అడగటం, దానికి శ్రీరాముని సద్గుణ సౌందర్యాల ప్రభావం మీకు నచ్చి రాముడిని మీరు రాజుగా కోరుకోవటం నాకు సంతోషంగా ఉందని చెప్పటం. అప్పుడు వారంతా కూడా ఏం చెప్పారు, శ్రీరామునిలో అనేక కళ్యాణ గుణాలు ఉన్నాయ్యా అని చెప్తూ ఆయన పరాక్రమాల గురించి, రాముడు రాజు కావటం మా అదృష్టం అని, నీకు పుత్రుడు కావటం నీ అదృష్టం అని కూడా వాళ్ళంతా దశరథుడికి చెప్పేసరికి ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయారు. అది నీ అదృష్టం అన్నారు. అందుకు ఆనందించి ఈ చైత్ర మాసంలోనే పట్టాభిషేకం జరపాలి, అన్ని ఏర్పాట్లు చేయండి అని ఒక శాసించేశాడు మహారాజు.
సుమంత్రుని పంపించి శ్రీరాముని పిలిపించి పుష్యమి నక్షత్రంలో నీకు అభిషేకం చేస్తున్నానని పట్టాభిషేకం అని చెప్పి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తాను స్వయంగా తన అనుభవాన్నంతా సారంగా పిండి ఆ శ్రీరాముడికి చెప్పాడు. శ్రీరాముని ప్రియమిత్రులు కొందరు కౌశల్యకి ఈ విషయాన్ని చెప్పారు. దశరథుడు వశిష్ఠుడితో, అయ్యా మీరు రాముడికి ఉపవాస దీక్షాదిక కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి తాను అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలోకి వెళ్ళాడని ఒక మాట అనేశాడు అంతే. అక్కడ తర్వాత వివరాలు చెప్పలేదు వాల్మీకి. సరిగ్గా ఇదే సమయానికి కైకమ్మ అంతఃపురంలో మరొక దృశ్యం ప్రారంభమైంది. ఇందాక మర్నాడు ఉదయం శ్రీరాముడు చేసిన కార్యక్రమాలు తెలుసుకున్నాం. ఇప్పుడు అంతకు ముందు రోజుకు వచ్చాం మనం. ఈ భేదాన్ని మనం గుర్తులో పెట్టుకోవాలి. ఇది పెద్ద విశేషమేం కాదు, కానీ అక్కడ మరొక దృశ్యం ఆవిష్కృతం అవుతున్నది. అది ఏమిటి? ఆవిడ వద్ద మందర అనే ఒక దాసి ఉన్నది. ఆ దాసి ఉన్నది. కానీ ఉన్నట్టుండి ఆవిడ మనసులో ఏమిటో ఒక ఆలోచన రావటం మొదలైంది. ఇది దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే మరి వ్యాఖ్యాతలకి ఒక అద్భుతమైనటువంటి అంశం దొరికింది. ఏమిటది? రావణ వధని కోరే కదా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ఆయన రాముడుగా అవతరించాడు. మరి ఇప్పుడు పట్టాభిషేకం చేసుకుని కూర్చుంటే ఎలాగా? ఎక్కడ ఎవరు ఏ పాత్ర నిర్వహించాలో అది విధి లిఖితం. అంటే విధి లిఖితం అదే. ఇప్పుడు మందర ఆ విధి లిఖితంగా దానికి విధి దేవతలు ఆవిడలో ఆవేశించారని ఆ ఆవేశంతో మందర అభిషేక విఘ్నాన్ని కల్పించడానికి ఇలా మాట్లాడి కైకని ప్రభావితం చేసిందని వ్యాఖ్యాతలు చెప్తున్నారు. దీనికి రుజువులు సాక్ష్యాలు ఉంటాయా? ఉండవు. మానవ ప్రవృత్తిలో అన్ని విషయాలకి రుజువులు సాక్ష్యాలు లేవు. శాస్త్రం కొంతవరకే పెడుతుంది, కొంతవరకే నిరూపిస్తుంది తప్ప మిగతా చాలా విషయాల్లో చేతులెత్తేయటమే. ఇది అంతే. విధిని నమ్మవలసిందే ఎవరైనా. ఏది ఎలా జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో అది ఏ శాస్త్రము ఊహించలేదు, ఒక్క జ్యోతిష్ శాస్త్రం తప్ప. ఎందుకని? అది వేద అంగం కాబట్టి. సరే, అది మనకి అప్రసక్తమైన విషయం. ఇప్పుడు ఆ మందర ఆవిడ ఎలాంటిది? జ్ఞాతి దాసి యతో జాత. ఎక్కడ పుట్టిందో తెలియదు, జ్ఞాతి దాసి. అది ఆవిడ ఏమిటి? జ్ఞాతి దాసి. జ్ఞాతులు, బంధువులు ఎక్కడో ఏ కేకయ దేశం ఎక్కడో దూరం బంధువులు. రాజుగారికి అందరూ బంధువులే ఉంటారు కదా. అలాంటి బంధువులు, ఏదో బిరకాయ పిచ్చి సంబంధం. ఆ బంధువుల ద్వారా కైకమ్మ దగ్గరకి దాసిగా ఎప్పుడో ప్రవేశించింది ఆవిడ మందర. ఆ దాసి యతో జాత, ఎక్కడ పుట్టిందో తెలియదు. ఇది చూడ, అసలు ఈ యొక్క పదప్రయోగం యతో జాత. యత ఏ ప్రదేశంలో, ఎక్కడో, జాత పుట్టిందో. రెండు సమాసం కాదు, వ్యస్త పదాలే. కానీ దాని రెండింటికి కలిపి అర్థం తీసుకుంటే ఊరు పేరు లేని, తల్లిదండ్రులు ఎవరో తెలియని. ఆ యతో జాత ఏముంది? అయోధ్యలో ఉంటుంది కదా, కైకమ్మతో వచ్చింది కదా. అయోధ్యలో ఆవిడ వచ్చినప్పుడే వచ్చింది. అయోధ్యలో పుట్టలేదు. అయోధ్యలో ఇలాంటి మనుషులు పుట్టారట. ఆ విషయం కూడా వ్యాఖ్యాతలే చెప్తున్నారు. సరే, బాగానే ఉంది. సోదర పూరణార్థం స్వీకృతం ఇది. దాసీత్వం ఎందుకు తీసుకుంది ఆవిడ? సోదర పూరణార్థం, పొట్టగడుపుకోవటానికి. అమ్మవారి దగ్గర పనిచేస్తే కైకమ్మ తల్లి దగ్గర ఏదో ఇంత పూటకింత తిండి పడేస్తుంది, జీవితం వెళ్ళబారిపోతుంది. స్వతహాగా దుర్బుద్ధి లేదు. ఈ విషయం మనం అనుకోవటం మరి అది ఉచితమో అనుచితమో నాకైతే ఈ క్షణంలో అగమ్య గోచరంగా ఉంది. కానీ ఏం పర్వాలేదు అనుకోవచ్చు. ఎవరు స్వతహాగా దుర్బుద్ధులు కాదు. మందరికి అంతకుముందు దుర్బుద్ధి ఉందని ఎక్కడ రుజువైంది? ఎలా వచ్చింది ఆ దుర్బుద్ధి? అదిగో పైన చెప్పారుగా వ్యాఖ్యాతలు. అందుకే దేవతల ప్రేరణ చేత ఏదో ఒక ప్రేరణ తరంగం ఆవిడ మనసులో వచ్చి ఇంకా అక్కడి నుంచి ఆ విధంగా ప్రవర్తించడం. ఒంట్లోకి రోగం అనేది వస్తే వైరస్, బ్యాక్టీరియా ఏవో అంటారు కదా, అవన్నీ వచ్చినప్పుడు ఆ విధంగానే మొత్తం అంతా వ్యాపిస్తుంది. ఇది అంతే.
ఈ దుర్బుద్ధి రోగం లాంటిదే వ్యాపించింది. ఆవిడ కై అటువంటి కైకేయాస్తు సఘోషిత జ్ఞాతి దాసి యతో జాత కైకేయాస్తు సహోషిత, కైకేయితోటే ఉంటున్నది. ఆవిడ పర్యవేక్షణలో ఆవిడ మంచి జడలు చూసుకుంటూ, జడ వేసుకోవడానికి దువ్విని ఏమంటే దువ్విని అందిస్తుంది. ఇలాంటి పనులు చేస్తుంది ఆవిడ. ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ ఎదురుచ్చయ, ఒక్కొక్క పదం అద్భుతంగా ప్రయోగిస్తాడు వాల్మీకి. ఎదురుచ్చయ ఎందుకు ఎక్కిందో మేడ మీదకి ఎక్కింది, దానికి ఒక ప్రత్యేకించి ఒక కారణం అంటూ లేదు, అలా ఎక్కేసింది అంతే. దేవతల ప్రేరణ ఉందిగా. ఆవిడ ఏం చూసింది అంటే రాజవీధులన్నీ కళాపి చల్లి పూలమాలలతో అలంకరించారు. చిన్న చిన్న వీధుల్ని కూడా అలంకరించేశారు. ధ్వజ పతాకాలు రెపరెపలాడిపోతున్నాయి ప్రతి ఇంటి మీద. ప్రజలందరూ చక్కగా అలంకరించుకున్నారు. బ్రాహ్మణులు మంత్రాలు పఠిస్తున్నారు. దేవాలయాలకి వెళ్ళవేసేశారు. అంతటా వేద ఘోషలు, మొత్తం వేద ఘోషలు వినపడుతున్నాయి, వాద్య ఘోషలు వినపడుతున్నాయి. ఇదంతా చూస్తుంటే, ఈ ఆనందం చూస్తుంటే నిజానికి పశుపక్ష్యాదులు భయపడాలి, కానీ అవి కూడా ఆనందంగా ఉన్నాయి. ఇది దేవుడి కళ్యాణం, దేవుడి యువరాజ్యాభిషేకం అంటే ఇది అర్థం. సీతా కళ్యాణాన్ని కూడా ఇంత వివరంగా వర్ణించలేదు వాల్మీకి. శ్రీరామ్ భగ్నం కాబోతున్న పట్టాభిషేకాన్ని ఎంత అద్భుతంగా 3 సర్గల నుంచి అదే పని, సందర్భం వచ్చినప్పుడల్లా ఈ అలంకారాల గురించే చెప్తున్నాడు ఆయన. ఏమిటంటే అది 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 దైవ కార్యం. అది మరి సీతా వివాహం కాదా? అదే అది సంక్షిప్తంగా కొద్దిగా 2 ముక్కల్లో చెప్పేశారు అక్కడ. దాని గురించి మళ్ళీ ఒకసారి మనం పునః ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం. ఇవన్నీ చూసి మందర ఆశ్చర్యచకితురాలైపోయింది. ప్రహర్షోత్ఫుల్ల నయనాం పాండురక్ష ఉమవాసినీం అవిదూరే స్థితాన్ దృష్ట్వా ధాత్రీం పప్రచ్ఛ మందర. ఒక ధాత్రి కనపడింది. దాది అంటే పిల్లల్ని పెంచి పెద్ద చేసేది. బహుశా దాది అంటే శ్రీరాముణ్ణి పెంచి పెద్ద చేయడంలో ఈ దాది యొక్క పాత్ర ఉందన్నమాట. ఈవిడ కూడా అక్కడ ఉందన్నమాట. ఆవిడ ప్రహర్షోత్ఫుల్ల, సరిగ్గా అదే సమయానికి పైకెక్కి చూస్తుంటే ఈవిడికి దగ్గరలో ఒక దాది కనపడింది. ఆవిడ చాలా ఆనందంగా ఉంది. కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిసిపోతున్నాయి. పాండురక్ష ఉమవా, తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి ఉంది. అవి దూరే స్థితాం, దగ్గరలోనే ఉంది. దూరంగా ఉంటే పిలిచినా వినపడకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, దగ్గరలోనే ఉంది. దృష్ట్వా పప్రచ్ఛ, ఆవిడని చూసి అంటే కిందకు వచ్చి అడిగిందని చెప్పుకోవాలి. అడిగింది. అసలు ఈ కారణం ఏమిటో, ఎందుకు ఇంత ప్రతి చోట ఉత్సాహం తరంగాలుగా వ్యాపిస్తున్నదో అర్థం కాల అందరికి. అందుకని ఆవిడని అడిగింది. ఇది కథనం మరి చెప్పాలి. అలా ప్రతి చిన్న విషయం విడిచిపెట్టకుండా అల్లుకుంటూ చెప్పటమే కథనం. అది చెప్తున్నారు. ఆ దాది ఏమంది? శ్వః పుణ్యే పుష్యేణ యవరాజ్యేన రాఘవం రామం అభిషేచయితా నృప అభిషేచయిత. రేపు ఉదయమే శ్రీరామచంద్రుడికి పుష్యమి నక్షత్రంలో అభిషేచయిత, అభిషేకం చెయ్యబోతున్నాడు మహారాజు శ్రీరామచంద్రుడికి అని చెప్పింది. ఆ మాటలు విని కుబ్జ క్షిప్ర వెంటనే మర్షిత అసూయ వెంటనే వచ్చేసింది ఆవిడ మనసులో. ఆ అసూయతో దహించబడిపోయి రాజప్రాసాదం మీద నుంచి కిందకి దిగి వచ్చి కైక వద్దకు చేరి ఇలా అంటున్నది. ఉత్తిష్ట మూడే కిం శేషే భయం త్వాం అభివర్తతే ఉపప్లుతమఘౌఘేన కిం ఆత్మానం నబుధ్యసే. నువ్వు చక్కగా ఆనందంతో అలా శయ్య మీద శయనించి ఏమిటో ఆనందలోకాల్లో విహరిస్తున్నావు. అసలు నీకేమాత్రం బుద్ధి లేదు. కిం శేషే, ఎందుకు శయనించి ఉన్నావు? అసలు ముందు నువ్వు లేచి కూర్చో. అంత చనువు ఉంది ఆవిడికి.
కాబట్టే కథ ఈ విధంగా మలుపు తిరుగుతుంది. చనువు లేని మనిషి అయితే మహారాణి ముందు ఆ విధంగా మాట్లాడితే దండనే. కానీ ఈవిడికి ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉన్నది కాబట్టి అటువంటి పాత్రని ప్రవేశపెట్టాడు వాల్మీకి. బాగుంది. ఆ మాటలు విని సరే, ఉత్తిష్ట మూడే కిం శేషే భయం త్వాం అభివర్తతే. నువ్వు భయం, నీ చుట్టూ భయం అల్లుకొని ఉంది, నువ్వు భయం మధ్యలో ఉన్నావు. ఉపప్లుతం అఘౌఘేన, దుఃఖంతో నువ్వు ఉపహతం అయిపోయి ఉన్నావు. నీకు ఆ సంగతి తెలియట్లేదు. దుఃఖ పరంపరలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయి. కైక, నీ భర్తకి నీ మీద ఎనలేని ప్రేమ ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు కాబోలు, అది నీ భ్రమ. ఆయనకి నీ మీద ఏమాత్రం ప్రేమ లేదు. భర్తకి నీ మీద అనురాగమే లేదు. వేసవిలో నదిలాగా ఆయనలో ఏదైనా ఎప్పుడైనా అనురాగం ఉందనుకుంటే అది కాస్త ఇంకిపోయిన విధానం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అని నెమ్మదిగా మందర దుర్బోధ మొదలుపెట్టింది. ఈ మందర దుర్బోధ తర్వాత దానికి కైకమ్మ తల్లి యొక్క ఆ సమాధానం, ఇవన్నీ మొత్తం మీద ఏ విధంగా దుర్బోధ ఫలించిందనే విషయాన్ని మనం తర్వాత రాబోయేటటువంటి ఆఖ్యాయికలో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.